అందరికీ నమస్కారం అండి. పాపపుణ్యాల గురించి, దైవం గురించి చాలామందికి తెలుస్తుంది. అయితే చాలామందికి పితృదోషం గురించి మాత్రం తెలియదు. కొద్దిమంది జ్యోతిష్కులు, అబ్దిక కర్మలు చేయించే వారికి మాత్రమే పితృదోషాన్ని గురించి బాగా తెలిసుంటుంది. సాధారణంగా కొంతమంది జాతకాలలో పితృదోషం ఉండటాన్ని మనం చూస్తుంటాము. పితృదోషం కారణంగా ప్రతిరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. జీవితంలో ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. రోగాలు, ప్రమాదాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ పితృదోషాన్ని ఒక తరం వారే కాకుండా అనేక తరాల వారు ఎదుర్కోవలసి వస్తుంది. ఇంతకీ ఎన్ని తరాలు ఈ దోషం కారణంగా ఇబ్బంది పడాల్సి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. పితృదోషం అనేది ఒక రకమైన రుణం అంటారు. పూర్వీకుల పనిని అసంపూర్తిగా చేయటం వలన పితృదోషం వస్తుంది. పూర్వీకుల రుణంలో తండ్రి రుణము, తన రుణము, తల్లి రుణము, భార్య రుణము, బంధువు రుణము, కూతురి రుణము లాంటివి ఉంటాయి. వీటి కారణంగానే పితృదోషం వస్తుంది. శాస్త్ర ప్రకారము తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలు పితృదోషంతో పోరాడాల్సి ఉంటుంది. పూర్వీకుల కర్మలకు ఆ తరువాతి తరాలలో పిల్లలు, మనుమలు భాగం పొందుతారు. ఇది వారి యొక్క జీవితాలను నాశనం చేస్తుంది. పితృదోషం కారణంగా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవలు జరగటము, పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవటము, ఒకవేళ పెళ్ళిళ్ళు జరిగినా పిల్లలు కలగకపోవటం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. శాస్త్రాల ప్రకారము మద్యము, మాంసము సేవించి పాపాలు చేసే కుటుంబాల పట్ల పూర్వీకులు కోపంగా ఉంటారు. దీని వలన మొత్తం కుటుంబం బాధలు పడాల్సి వస్తుంది. సాధారణంగా పూర్వీకుల శ్రాద్ధాన్ని 3 తరాల పాటు నిర్వహిస్తారు. దీనినే పితృత్రయ అంటారు. పితృపక్షాలలో తర్పణము, పిండదానము, శ్రాద్ధము, దానధర్మాలు చేయటము, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం లాంటివి చేయటం ద్వారా పితృదేవతలను సంతోషపెట్టవచ్చు. భగవద్గీతలో 7వ అధ్యాయాన్ని పఠించినట్లయితే పితృదేవతలు శాంతిస్తారు. పితృదోషం గనక ఉన్నట్లయితే అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందువలన ఈ పితృదోషాన్ని పోగొట్టుకోవటానికి తప్పకుండా పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉండాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.